అలా అండి, ఈరోజు బొమ్మిడలు పులుసు పెడుతున్నాను. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. ఈ బొమ్మిడి ముక్కలండి పెద్దవి కోయించుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందుగా పచ్చిమిర్చి వేద్దాం. చేపల పులుసులోకి ఎప్పుడు కూడా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పెట్టిన ఉల్లిపాయలు మీడియం సైజు ఒక 5 ఉల్లిపాయలు అండి. అవి కూడా వేసుకుందాం. మొత్తం అంతా పచ్చికొంప రాకుండా ఉల్లిపాయ బాగా ఎగనివ్వాలండి. ఉల్లిపాయ అయితే బాగా ఎగింది. ఇందులోనే మీడియం సైజు టమాటో ఒకటి వేస్తున్నాను. అది మిక్సీ పెట్టిందే. ఇది కూడా 2 నిమిషాలు వేపుకుందాం పచ్చికొంపు రాకుండానే. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందామండి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. 2 స్పూన్లు కారం వేసుకుందాం. స్పూన్నర ఉప్పు వేద్దాం. ఇప్పుడు తగిన నీళ్ళు వేసుకుందాం. చింతపండు పులుసు వస్తాం కాబట్టి ఇప్పుడు నీళ్ళు సరిపోతాయి. తెరపడ్డా పులుసు వద్దాం. పులుసు అయితే తెరబడింది. ఇప్పుడు చింతపండు పులుసు వద్దాం. పోసుకున్న వెంటనే గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకోవాలి. పులుసు వేసాక ఒక 15 నిమిషాల పాటు ఉడకనిద్దాం. కూర అయితే దగ్గర పడిపోయింది. ఇందులోనే పైన కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఈ బొమ్మిడి ముక్కలు మీకు దగ్గరలో దొరికితే ఒకసారి ట్రై చేయండి. చాలా సవాదుగా ఉంటుంది, బాగుంటుంది. తిని తినాలనిపిద్ది. కూర అయితే రెడీ.